తాగినా కూడా నేరమే. ఓకేనా, వాళ్ళు కూడా నేరస్తులుగా భావిస్తారు కాబట్టి అందువల్ల చెడు వ్యసనాలు ఎవరు కూడా బానిస అవ్వద్దు. ఎటువంటి గంజాయి కానీ అటువంటి సమాచారం ఉన్న వాళ్ళను పోలీసులు తెలియజేయండి. ఓకేనా, లైసెన్స్ వాళ్ళంతా లైసెన్స్ పెట్టుకోవాలి. మీరు చాలా మంది లైసెన్స్ నలుగురికి లైసెన్స్ లేదు, లైసెన్స్ డాక్టర్ లైసెన్స్ ఉన్నాయి వెళ్తూ ఉంటారు. ఓకే, ఫోటోలు చేయమని. అందరికీ నమస్కారం. నేను కావలి 2 టౌన్ గిరిబాబు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ గారి సూచనల మేరకు కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం ఏరియాలో పెంకుల ఫ్యాక్టరీ సంఘాన్ని ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా మా పోలీసు సిబ్బంది 40 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 200 ఇళ్లు సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అనుమానితుల్లో ఎవరు లేరు. ఈ ఏరియాలో కూడా అంతా కూలి పనులు చేస్తూ ఉన్నారు. లైసెన్స్ లేని, రికార్డ్స్ లేని వెహికల్స్ని ఒక 22 వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. వాటిని పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కొత్త వ్యక్తుల సమాచారం ఏమైనా ఉంటే పోలీసులకి 112 కాల్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం. అట్లాగే ఇక్కడ అంతా డ్రైవింగ్ కూలి పనులు ఎక్కువ, డాక్టరు, ఆటోలు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమందికి లైసెన్స్ లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడాను వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. లైసెన్సులు కంపల్సరీగా అందరూ అప్లై చేసుకొని లైసెన్సులు తీసుకోవాలి. దాంతోపాటుగా 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ 2 వీలర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కంపల్సరీగా లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రికార్డ్స్, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తుల సమాచారం కానీ ఇంకేదైనా గంజాయి కానీ, లిక్కర్ అటువంటి సమాచారం కూడా పోలీసులకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్డినెన్స్ సెర్చ్ అన్ని ఏరియాల్లో, కావలి 2 టౌన్ పరిధిలోని అన్ని ఏరియాల్లో జరుగుతుంది. రోజు ఇవన్నీ కార్డినెన్స్ సెర్చ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పోలీసులకి సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.